Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈ రోజు నైట్ డ్రెస్ లో నైట్ ఎపిసోడ్ చేస్తున్నాం. ఈ రోజు నాకు స్పెషల్ గా ఈ రోజు ఈవినింగ్ టిఫిన్ తినాలనిపించిందండి. మా ఆవిడని అడిగాను నాకు ఒక దోశ వేసి పెడతావా అని చెప్పి. ఒక దోశ అదే దోశ అంటే 3, 4, 5 నేను ఎంత తింటే అంత మా ఆవిడ చేసి పెట్టే ఓపిక ఉంది కాబట్టి దోశ తినాలనిపించింది. సో ఈ రోజు స్పెషల్ వచ్చేసేసి దోశతో పాటు మెయిన్ పచ్చడి. నార్మల్ గా ఏంటంటే మనము పుట్నాల పప్పు ఇవన్నీ చేసుకుంటుంటాం, అల్లం పచ్చడి ఇవన్నీ. కాకపోతే నేను ఇందిరాకి ఈరోజు చెప్పాను నా చిన్నప్పుడు గుర్తుల్ని కొంచెం తాజా చేసుకుందాం. చాలా కాలం, చాలా సంవత్సరాలు అయింది తాజా చేసుకుందాం. కరెక్టే కదా, ఫ్రెష్ చేసుకోవడం కదా. సో చాలా రోజులైంది అనమాట వెల్లుల్లి కారం చేసుకొని ఇంట్లో. చిన్నప్పుడు దోశల్లోకి పచ్చళ్ళు ఏమి లేకపోతే మా మమ్మీ వెల్లుల్లి కారం చేసేది. ఇప్పుడు మమ్మీకి ఫోన్ చేసి మమ్మ ఒకసారి చెప్పు మమ్మీ చాలా రోజులైంది అని. చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట, కానీ సూపర్ ఉంటుంది. ప్రాపర్ గా వెల్లుల్లిపాయ చట్నీ అంటారు అన్నమాట. వెల్లుల్లి కారం చట్నీ అంటే మెత్తగా ఉంటుంది కదా, వెల్లుల్లి కారం అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక్క ముక్కగా ఉంటుంది. నేను ఇప్పుడు తినలేదు నువ్వు అసలు. చిన్నప్పుడు మా మమ్మీ చేస్తూ మీతో పాటు నాకు కూడా కొత్తగానే ఉంటుంది. నేను కూడా కొన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నా. అసలు ఈ మధ్యకాలంలో వండుకోలేదు. సో అందుకే పాత అన్ని గుర్తు చేసుకోవాలి అప్పుడప్పుడు. సో మంచి దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. దోశకి మీ అందరికీ తెలుసు 1 గ్లాసు మినపప్పు, నేనైతే 3 గ్లాసులు బియ్యం వేస్తానండి. కొద్దిగా మెంతులు వేస్తాము. బియ్యం వచ్చేసి మాది దంపుడు బియ్యం. సో మాది కొంచెం కలర్ లైట్ బ్రౌన్ ఉంటుంది. మీ ఇష్టం, మీరు ఏ బియ్యం అయినా వాడుకోవచ్చు. బియ్యం వద్దనుకున్న వాళ్ళు ఇంకేమైనా కినువా అలాంటివి కూడా వాడుకోవచ్చు. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. అది నేను నానేసేసాను, ఈరోజు మార్నింగ్ రుబ్బేసాను. అది పులిసిపోయింది అంటే పొంగు రావాలి. అవన్నీ రెడీగా ఉన్నాయి. పచ్చడి ఒకటి చేసుకుంటే చిన్న ఎపిసోడ్, దోశ వేసేసుకుంటాం, పచ్చడి వేసుకుంటాం. ఈ రోజు మాత్రం నేను కమిటెడ్ గా ఉంటున్నాను. నువ్వు సమస్య లేదు, నేను చిన్న ఎపిసోడ్ నేను బల్లగుద్ది చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మేము ఇప్పుడు పడుకునే టైం కాబట్టి, ఈవినింగ్ డిన్నర్ టైం కాబట్టి మేము నైట్ డ్రెస్ లో ఉన్నాము. దయచేసి ఏమనుకోండి, దీనికోసం మేము మళ్ళీ రెడీ అయ్యి మీ అందరి కోసం ఓపిక లేదు. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మేము పడుకునే టైం ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి ఈ ఎపిసోడ్ మీకు చూపిద్దాం ఉద్దేశంతోనే మెయిన్ ఆ వెల్లుల్లిపై కారం మీకు చూపిద్దాం అనేసి ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది. ఇంద్ర వెల్లుల్లి కారం చేస్తానంటే అది మనం ఎప్పుడు చేయలేదు మన ఛానల్లో, దాన్ని చేద్దామని అన్నాడు. సో దట్ ఈస్ వై వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఎపిసోడ్. ఓకే, చాలా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము. ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి వాటి ఇంగ్రీడియంట్స్ అంటే మా ఆవిడ మీకు చూపించేస్తాం. ఏం లేదు, మీరు వస్తే వెల్లుల్లి చట్నీ డైరెక్ట్ గా చేసుకుంటే అయిపోతుంది, అంతే. దాని దోశ వేసుకుందాం. సో వెల్లుల్లి కారంకి కావలసిన పదార్థాలు వెల్లుల్లి, ఉప్పు, కారం, అంతేనా? అంతే. అండ్ ఇది మనం జబల్పూర్ తెచ్చుకున్నా, జబల్పూర్ నుంచి తెచ్చుకున్న దంచుకునేది. ఇప్పుడు ఈ రోజే ఓపెనింగ్. రోటీయా? రోలు. ప్లీజ్ అమ్ము, రోటీ ఏంటమ్ము? రోలు అమ్మ నీకు తెలుగేనా? అమ్ము తెలుగాను, కానీ అమెరికన్ హాస్పిటల్ పుట్టాను. అమెరికన్ హాస్పిటల్లో పుట్టినంత మాత్రం అమెరికన్ అయిపోరాము. మన పాలరాతి రోలులో వెల్లుల్లిపాయ వేశారండి బాబోయ్. ఇప్పుడు సాల్ట్ వేశారు, ఉప్పు వేస్తున్నామండి. ఓకే, దాని తర్వాత మన NM ఫుడ్స్ కారం వేస్తున్నాము. ఇదంతా ఎలా అంటే రస్టిక్ ఫుడ్. దంచేటప్పుడు కింద క్లాత్ పెట్టుకోవాలండి, ఎందుకంటే కింద వాళ్ళందరికీ సౌండ్ వస్తుందండి. అలా పెట్టా. దాంట్లో ఆయిల్, గీలు, వాటర్ మనం తినేటప్పుడు ఆయిల్ వేసుకుంటాం అనమాట. అంతే. ఎంతసేపు దంచాలి ఇలాగా? కొంచెం మెత్తగా అవుతుంది. అసలు సూపర్ ఉంటుంది. చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి నాకు, ఇలాంటివన్నీ తిన్నాం. అసలు కొట్టుకునే వాళ్ళం మేము. మాకు కావాలి ఏముండదు మళ్ళీ కదా. నిజమే, పెద్ద సీన్ ఉండదు దాంట్లో. చాలా సింపుల్ రెసిపీస్, వెరీ టేస్టీ. సో మన వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇలా ఒక్క ముక్కగా దీంట్లో తినేటప్పుడు కొంచెం నూనె వేసుకుంటే అంతే అమ్ము. చిన్నప్పుడు భలే చేసేది మమ్మీని. అంతే, అయిపోయింది, రెడీ. దోశ వేద్దామా? నాడు. సో పెనం పెట్టుకున్నాను. చాలా మంది మన స్టవ్ అడిగారేమో. ఇది గ్లెన్ అండి,
ఆటో ఇగ్నిషన్ అనమాట. 4 బర్నర్ తీసుకున్నా, చాలా బాగుంది. ఐ థింక్ నాకు 17,000 to 19,000 పడింది అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. 17,000 or 19,000 అనేసి 17 అనుకుంటా అంకదే సంథింగ్ డిస్కౌంట్ ఇచ్చారు. ఐ థింక్ 17 కి ఇచ్చారు కదా. 19 అని చెప్పి 17 ఇచ్చేది సంథింగ్. ఇప్పుడు వచ్చేసి దోశ పెనం మనము మామూలుగా కడుక్కుంటాం కాబట్టి కొన్నిసార్లు మన నాన్ స్టిక్ కాస్త నాన్ స్టిక్ ఎగిరిపోతుంది. యాక్చువల్లీ నా దగ్గర కాస్ట్ ఐరన్ ప్యాన్ ఉంది, ఐరన్ ప్యాన్, కానీ ఇప్పుడు బద్ధకంగా ఉంది అందుకని. సో కొంచెం ఆయిల్ వేద్దాం. వేసి ఒక టిష్యూ పెట్టుకుంటాను అనమాట. నేను టిష్యూతో మంచిగా ఇలాగా రబ్ చేస్తాను. దోశ సౌండ్ నాకు బాగా ఇష్టం. వస్తుంది దోశ పచ్చడి వేసేస్తున్నా. సర్వింగ్ చూపిస్తాను నీకు ఎలాగైనా. ఓకే, దీని మీద అయిపోయింది. టేస్టింగ్ చేద్దామా? చేసేద్దాం టేస్టింగ్. సో వెల్లుల్లి కారంతో దోశ. వెల్లుల్లి కారంతో దోశ కొంచెం చూపిస్తా. వెల్లుల్లి కారం అండ్ దోశ తినము. అయిపోయింది, తినిపించినా చూసావా? 5 minutes అయిపోద్దని చెప్పాను. 5 minutes నా ఎపిసోడ్ అయిపోయింది. అమ్మో, నాకు కొంచెం ఇంకొక దోశ తినాలి. ప్లెయిన్ దోశ. ప్లెయిన్ దోశ కాదు, ఆడియన్స్ కోసం ఎగ్ దోశ చూపిస్తావా? ఎగ్ దోశ ఎందుకు చూపించాలి నాన్న? నాకు తినాలని ఉందాను. అది అలా చెప్పు, నీకు తినాలని ఉంది ఎగ్ దోశ. ఇలా ఉంది, అసలు ఫ్రైయింగ్ లేదు, ఏమీ లేదు. ఇది మా అమ్మ చిన్నప్పటి నుంచి పెట్టేది మాకు, అందుకే నాకు బాగా గుర్తు. చాలా బాగుంది నిజంగా. బాగుందా? వెల్లుల్లిపై ఆయిల్ మస్ట్ అండి, అప్పుడే లేకపోతే డ్రైగా ఉంటుంది. ఈ ఆయిల్ కావాల్సిన నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇదిగో నీ దోశ అయిపోతుంది. వేస్తా. ఏంటి వేస్తున్నావు దోశ? వేస్తా, ఏం చేయగలం. ఎగ్ దోశ ఒకటి, అండ్ మన ఎన్ఎం ఫుడ్స్ నువ్వుల పొడి దోశ ఒకటి, అండ్ ఒకటి ఇంకో కారం దోశ ఒకటి, 4 దోశ. ఉల్లిపాయలు ఉండాలి దానిలో. ఉల్లిపాయలు. థ్యాంక్ యూ. చెప్పలేనండి మా ఇంటికి. చూద్దాం, కానీ ఇది మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. అసలు వెల్లుల్లి కారం దోశ, ఎగ్ దోశ చూపిస్తాను పదండి. సో ఎగ్ దోశ నా కోసం ఎక్సైట్మెంట్ చిన్నపిల్లలాగా. చాలా బాగుంటుందండి ఎగ్ దోశ, నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు తినేవాడిని కాదు, మా ఆవిడ ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేశా. సిమ్లో పెట్టుకొని ఎగ్ స్ప్రెడ్ చేయాలి కదా, లేకపోతే ఇలాగ ఒక చోటి ఉండిపోతుంది కదా. ఎగ్ దోశకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు పర్టికులర్గా, కానీ ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఫైన్లీ చాప్డ్ కరివేపాకు కలుపుకుందా. ఎన్ఎం ఫుడ్స్ ఇడ్లీ కారం, మరి ఎలా అలా స్పైసీగా అట్లా ఉండాలి. దోశ బండి పెట్టేసుకోవచ్చు. దోశ బండి పెట్టుకోనా? పెడతాను నాయన. ఇప్పుడు ఆయిల్ వేసి హై చేయాలి. పర్ఫెక్ట్. ఎలా ఉంది? బాగుందా? నీలాగే ఉంది. నాలాగే ఉందా? థ్యాంక్ యూ. ఇలా మంచిగా కొంచెం ఆనియన్స్ అన్ని ఇలా కదిమే, అయితే పడిపోతుంది కదా మనం తిప్పిన తర్వాత. అవును అను, ఈ ఎగ్ దోశ చూస్తే ఇంకోటి గుర్తొచ్చింది. ఇది చూడు, అట్లాగే కొంచెం పక్కన పెట్టావా? నార్మల్ దోశ ఉల్లి కారం అన్నాను, వెల్లుల్లి కారం అన్నాం. సరే, దాని తర్వాత ఎగ్ దోశ అన్నాం. సరే అన్న. సో ఫైనల్ టచ్. ఓకే, అది కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ టచ్ కంపల్సరీ నేను గీ దోశ తింటాను కదమ్మో. ఎప్పుడు వేస్తావు కదా, ప్లీజ్ నా కోసం గీ దోశ కూడా ఇవ్వా. అది చూపించద్దులే వాళ్ళకి, పోనీ వాళ్ళకి చూపించొద్దా? చూపిద్దామా, మీ ఇష్టం. ఇదిగో గీ దోశ ఏముంది. ఓ వావ్, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ స్టఫ్డ్ దోశ, అసలు ఫుల్ హెవీ, కానీ చాలా బాగుంటుంది ఒకటి తిన్నా కూడా. ఇంకా దోశల్లో చాలా రకాలు వచ్చినాయి. అవునా?
బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేయము, చాలా మంది అడుగుతున్నారు. చేయాలము కదా సమ్మర్ లో పర్టికులర్లీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అదే ఇడ్లీ అదే దోశ పెడితే చిరాకు వస్తుంది. సో దోశల్లో ట్విస్ట్ ఉండాలి, ఇడ్లీలో ట్విస్ట్ ఉండాలి, శాండ్విచెస్ లో ట్విస్ట్ ఉండాలి కదా. చేద్దాం, మనం ఖచ్చితంగా చేద్దాం. మంచి స్మెల్ కూడా భలే వస్తుంది. మధ్యలోన మడత పెట్టి ప్లేటులోన దోశ పెట్టి ఇవ్వు బాబాయ్. నెక్స్ట్ ఏం దోశ? నువ్వుల కారం. నేను ఇవన్నీ నేను చేసినవి, బట్ నాకు నా నువ్వుల కారం అంటే చాలా ఇష్టం. ఈరోజే మా వింతక బెంగళూరు నుంచి ఫోన్ చేసి అబ్బా నువ్వుల కారం అదిరిపోయింది అని అనింది. చాలా టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు కావాలా నువ్వుల కారంలో? వద్దు, దానిలో వేసా కావాలి. సేమా? చాలా సింపుల్ గా, ఒకటి హెవీ ఒకటి సింపుల్. ఓకే, లాస్ట్ లో గీ దోశ సింపుల్ గా. ఓకే, మన ఎగ్ దోశ. ఓ మై గాడ్, వేడి వేడిగా ఉంది. ఉండండి, ఎవరు ఎక్కడ ఉండాలి? వెయ్యి ఇప్పుడు ఎగ్ దోశ అంట. ఎవరు ఎక్కడ ఉండాలమ్మా? దోశ మడత పెట్టుకొని నీట్గా తింటారా? అట్లా తింటారా? బాగుందా? నేను తినేసాను, మైక్ లో వస్తుంది. నువ్వు కొంచెం మైక్ ని దగ్గర పెట్టుకో. తినేసి కూడా మైక్ లో వస్తుందా? ఉల్లిపాయ దోశ అయినా ఎగ్ దోశ అదిరిపోయిందండి. నువ్వు చేసిన వెల్లుల్లి కారం చాలా బాగుంది. అవును, ఎందుకు బాగోదు? ఇప్పుడు మా ఆయనకి ఉల్లిపాయ దోశ. ఇది మీ అందరికీ తెలుసు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు. ఏంటి ఎన్ని దోశలు తినేస్తున్నాడు అనుకోకండి. నేను కొంచెం ఒక మూవీకి కొంచెం బల్క్గా ఉండాలి కొంచెం, అందుకని జిమ్కి వెళ్ళి కొంచెం హడావిడి చేస్తున్నాను అనమాట. సో అయినా ఎదిగే పిల్లలకి కావాల్సింది హార్లిక్స్ లాగా, ఎదిగే పిల్లలు మా ఆయన లాంటి పిల్లలకి కావాల్సింది దోశలు. నీవే నా పక్కనుంటే చాలే. అందుకే నేను 4 దోశలు తింటానండి నైట్. ఏ అందరూ తింటారమ్మో, సోది ఊరికే. డైట్లు చేసే వాళ్ళు ఒక దోశ తింటారేమో కానీ నార్మల్గా ఇళ్లలో చెప్పండి, మీరు ఓ 3-4 దోశలు తినరా? హోటల్కి వెళ్తే ఒక దోశ తింటాం, ఎందుకు? డబ్బులు పెట్టుకొని తింటాం కాబట్టి ఒక దోశ తింటాం. నాకు ఎప్పుడు డౌట్ ఉంటాము, హోటల్కి వెళ్ళినప్పుడు ఒక్క దోశతో కడుపు నిండిపోద్ది, ఇంట్లో 3-4 దోశలు తింటే కానీ కడుపు నిండదు, ఎందుకు? సో నేను మా ఆవిడకి పెట్టకుండా తింటున్నాను అని అంటే ఆవిడ డైట్లో ఉన్నారు, అందుకే నేను ఐ ఆమ్ ఇన్ టు అ జర్నీ ఆఫ్ లూజింగ్ వెయిట్. అలా అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదండి, ఎవరి దగ్గర నుంచి సలహాలు తీసుకోవట్లేదు. నాకు తెలిసిందే నేను పాటిస్తా, మీకు ముందు నుంచి చెప్తున్నాను నేను. మీకు ఇంకో విషయం తెలుసా, నా లైఫ్లో నేను ఇప్పటివరకు ఎగ్ దోశ టేస్ట్ చేయలేదు, కానీ నేను మా ఆయన కోసం వేస్తా. నాకు వద్దము, నేను తిన్నాను నాన్న. బాగుందా? ప్రతి దోశకి డిఫరెంట్ టేస్ట్ అమ్మ. ఎలా నీ చేతులు ఎంత మ్యాజిక్ ఉంటుంది. అఫ్ కోర్స్ అమ్ము, ఒక దాంట్లో మనం ఇడ్లీ కారం వేసాము, ఎగ్ దోశలు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకటి ప్లెయిన్ దోశ వేసాము, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. దోశ ఒకటే కదా, దోశ ఒకటైనా దాంట్లో వెళ్ళే ఇంగ్రీడియంట్స్ వేరే కదా. మరి నేను 5 నిమిషాలు ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ జన్మకి అయ్యేటట్లేదు 5 నిమిషాల ఎపిసోడ్. నేను ఎన్నో అనుకుంటాం. మరి నేను నెయ్యి దోశ అక్కర్లేదా? మంచిగా మడత పెట్టడం, కాల్చాలి, క్లోజ్ చేయాలి, ఇట్లా ఫోల్డ్ చేయడం, మడత పెట్టడం. తెలుగులో ఎంత చండాలంగా ఉందో అలాగే చెప్తే. ఎనీవేస్, ఇప్పుడైతే మా ఆయనకి ఆనియన్ దోశ వేసేస్తున్నాను. దాని తర్వాత ఆనియన్ దోశ మీ అందరికి తెలిసిందే, అందుకే షార్ట్ చూపించట్లేదు. మీరు కూడా ఈ దోశ ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి, చూడండి, మీ పిల్లలకి చాలా నచ్చుతుంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఇంత సింపుల్ ఎపిసోడ్ చేసాం కదా ఈరోజు. ఆడతా పాడతా ఆయన తినే భోజనంని అలానే వీడియో చేసేసాం అనమాట. సో దాట్ మీరు కూడా షేర్ చేసి, మెయిన్లీ వెల్లుల్లి కారం చూపిద్దాం అనుకున్నా, మా ఆయన వెల్లుల్లి కారంతో పాటు ఎగ్ దోశ, నువ్వుల కారం దోశ అన్ని చూపించేసాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye bye, lots of love. Love you all. God bless you all.